తాళ్లరేవు ప్రమాదకరంగా యానాం జొన్నాడ గోదావరి గట్టు. యానాం నుండి జొన్నాడ వరకు ఇరుగుగా ఉన్న గోదావరి గట్టుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ గోదావరి గట్టు కేవలం ఒక వాహనం వెళ్లేలా ఇరుకుగా ఉండటంతో ఎదురుగ్గా వాహనం వస్తే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదుపు తప్పి కొందరు గట్టుపై నుంచి కిందకి పడి మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి తోడు రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు పెరగడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ రోడ్డు విస్తరణ మాటలకే పరిమితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా 3 నియోజకవర్గాలను కలుపుతూ ఉన్న ఈ గోదావరి గట్టు విస్తరణ పనులు చేపట్టి పూర్తి చేయాలని కోరుతున్నారు. అప్పటి వరకు కనీసం జంగిల్ క్లియరెన్స్ అయినా చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. అదే ఈ గోవలంక పిల్లంక తోటపల్లి రహదారి మీద అనేక ట్రాక్టర్లు వాహనాలు తిరుగుతున్నాయి. బైక్ వెళ్తుంటే చాలు ఏ ట్రాక్టర్ వచ్చినా లారీ వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు మరీ దారుణంగా ఉంది. కాలు ఆందామన్నా ఏ గొయ్యి ఉన్నది ఏంటో బ్రేక్ ఎక్కడే ఆగాలో కూడా తెలియదు. చాలా ట్రాక్టర్లు అయినా లారీలు అయినా చాలా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఏ చిన్న వెహికల్ 4 వెహికల్ వచ్చినా బైక్ మీద వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి వస్తుంది. దీన్ని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఇక్కడ ఏ అయితే గొయ్యిలు త్వరితగతిన మరమ్మతులు చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు, తాళ్లరేవు మండలం గోవలంక. ఈ రావులపాలెం వెళ్ళి జొన్నాడ వంతెన దగ్గరికి వెళ్ళి రహదారి ఎటుగట్టు అటుపక్క ఇటుపక్క కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉన్నాయి. అదేవిధంగా ట్రాక్టర్ కానీ లారీ కానీ వచ్చిందంటే ఒక బండి వెళ్ళడానికి లేదు, తప్పుకోవడానికి జాగా లేదు. దీన్ని వెడల్పు చేయాలా, ఈ పిచ్చి మొక్కలను తొలగించాలా. గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ మా ఎటుగట్టుని పెంచడానికి ఈ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. ఈ సమస్యని ఈ సమస్యని ఇప్పుడున్న ప్రభుత్వం తక్షణమే సాల్వ్ చేసి మా గోవలంక ప్రజలకి పిల్లంక ప్రజలకి మేలు చేస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ యానం నుండి రావులపాలెం వెళ్ళే రూట్ని శుభ్రం ఎడల్పు చేసి ప్రజలకి సౌకర్యవంతంగా తయారు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.